ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: రాష్ట్ర బడ్జెట్పై శాసనసభ్యులకు అవగాహన సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 ఏడాదికి గాను స్కోచ్ పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల రుసుము చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ నెల 21 వరకు పొడిగించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రేపు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు ప్రపంచ నిమోనియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: రాష్ట్ర బడ్జెట్పై శాసనసభ్యులకు ఈరోజు అవగాహన సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అమరావతిలోని రాష్ట్ర శాసనసభ కమిటీ సమావేశ మందిరంలో జరుగుతున్న ఈ సదస్సులో శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పార్లమెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో తొలిసారి శాసనసభకు ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మంది సభ్యులకు ఈరోజు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు ఉన్న ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నారు. సదస్సు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, శాసనసభ నిర్వహణ వంటి అంశాలపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ 2024 ఏడాదికి గాను స్కోచ్ పురస్కారానికి ఎంపికైంది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ, బస్సుల్లో డిజిటల్ టిక్కెట్ల చెల్లింపులు చేస్తున్నందుకు గాను బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు ఆర్టీసీ ఈ పురస్కారానికి ఎంపికైంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ, ఐటీ చీఫ్ ఇంజనీర్ వి సుధాకర్ ఈ అవార్డును అందుకున్నారు. దీనిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆర్టీసీ ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి లభించిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద నిర్మించనున్నామని తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ తెలుపుతూ, ఒంగోలు టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా అగ్రహారం గేట్ అనేది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఒక అండర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో ఉన్న సమయంలో ప్రతిపాదనలు మేము రైల్వే శాఖ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎల్సీ నంబర్ 207 ఎన్ అగ్రహారం గేట్ తొలగించి ఆ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ అనేది ఫైనలైజ్ అయినది. త్వరితగతిన దీనిని మనం శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పుకుంటూ చాలా సంతోషమైన విషయం ఇది. పనులు ప్రారంభం చేసుకున్న దాని కొరకు ముందుకెళ్ళటం అనేది ఈ రైల్వే అధికారుల్ని అందరినీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. సాహిత్యకారులు, సంఘ సంస్కర్త కనకదాసు జయంతిని ఈ నెల 18న రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. తన కీర్తనలు, సాహిత్యంతో సమాజ అసమానతలపై రచనలు చేసిన సాహిత్యకారులు గురు కనకదాసు అని అన్నారు. కర్ణాటకలో జన్మించిన కనకదాసు రాయలసీమలో కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని, అటువంటి మహనీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ కనకదాసు జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల రుసుము చెల్లింపు గడువును ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుము 1000 రూపాయలతో డిసెంబరు 5 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. పరీక్షలు మార్చి 1 నుంచి ఫిబ్రవరి 2వ వారంలో ప్రాక్టికల్స్, నైతికత, మానవ విలువలు, పర్యావరణం పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రేపు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రేపు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుందని చెప్పారు. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మాదక ద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి హానికరమని, యువత వాటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై ఒకరోజు అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి ఎస్పీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నత విద్యపై విద్యార్థులు దృష్టి సారించాలని ఆయన పేర్కొంటూ, తిరుపతి జిల్లాలో ఏవైతే మనం ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్నామో గాంజా, సైబర్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, వీటిపై పూర్తిగా ఉద్యమ స్థాయిలో విద్యార్థులు దాదాపు 50,000 మందిని జూమ్లో తీసుకొని, మహిళా పోలీసుని తీసుకొని చట్టాలపై విద్యార్థులలో ఎటువంటి అవగాహన ఉండాలి, ఎటువంటి మార్పు రావాలి అని ఒక అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ గాంజా పూర్తిగా నిర్మూలించాలి, సైబర్ క్రైమ్ ని పూర్తిగా అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ విషయంలో కఠిన చర్యలు తీసుకునే విధంగా సమాజానికి అవగాహన కల్పిస్తున్నాం. ఈరోజు ప్రపంచ నిమోనియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వైరస్, బ్యాక్టీరియాలు ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే నిమోనియా వ్యాధిని ముందస్తు చికిత్స ద్వారా నివారించవచ్చని, టీకా కూడా అందుబాటులో ఉందని అవగాహన కల్పిస్తూ 2009వ సంవత్సరం నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా నవంబర్ 12వ తేదీన ప్రపంచ నిమోనియా నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధులు నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి. కరుణ వైద్య అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాలను సందర్శించి రోగులకు, బాలలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈరోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. వెంకట అప్పారావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస డీఎస్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దొంగతనాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై నిఘా ఉంచామని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా, అతివేగంతో వాహనాలు నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర బడ్జెట్పై శాసనసభ్యులకు అవగాహన సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 ఏడాదికి గాను స్కోచ్ పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల రుసుము చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ నెల 21 వరకు పొడిగించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రేపు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.